ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తు ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. చక్కని పాటలు పాడి ప్రభు నామాన్ని మహిమపరిచిన మనందరినీ కూడా దేవుడు నిండారుగా దీవించును గాక. ఈ సమయం ముందు మన ప్రభువైన యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. అలాగని ఇప్పుడు వచ్చిన మీ అందరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామమున నిండైన హృదయాభిలాషలు మరియు వందనాలు తెలుపుతా ఉన్నాం. మీరందరికి కూడా దేవుని యొక్క కృపను, దేవుని యొక్క మేలును మీరు పొందుకోవాలని నేను ఎంతగానో కోరుకుంటా ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈ సమయం ముందు మన పరిశుద్ధ వాక్యమును మనం చదువుకుందాం. ఈ యొక్క గ్రంథమును తెరిచి యోహాను సువార్త 6వ అధ్యాయము చిన్న పాఠము. యోహాను సువార్త 6వ అధ్యాయము 55వ వచనాన్ని మనం చదువుకుందాం. 55వ వచనాన్ని చదువుకుందాం. గట్టి చదవండి. నా శరీరము నిజమైన ఆహారమును, నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. ఏమి అని చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, దయాళుడా, మీకు వందనాలు. ఈ రాత్రికి సమయంలో ప్రభువా మరొక దినం మాకు ఇచ్చినందుకు నీ స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఈ సమయం ముందు ప్రభువా నీ ఆత్మతోటి నీ మందిరమునకు వచ్చి జీవం గల నీ మాటలు వినటకు కృప చూపినందుకు నీకు వందనాలు అయా. మా యొక్క శారీరక ప్రయాసలో ఎంతో మా శరీరం అలసిపోయినను తండ్రి, నువ్వు బోధించే మాటల కొరకు, నువ్వు చెప్పే మాటల కొరకు నా ప్రభువా మేము కాసుకుని ఉండలాగా కృప చూపినందుకు నీకు వందనాలు. ఎందుకనగా నీవు మాట్లాడితే మేము బ్రతుకుతామయ్యా. మనుషులు మాట్లాడటం వల్ల ఏమీ లాభం లేదు నాయన. కాబట్టి గొప్ప పరిశుద్ధాత్ముడుగా మీరున్నారు. ఈ సమయం ముందు ఈ రంగం మీదకి వచ్చి ఈ దాసుని నన్ను శిలువసాటున మరుగుపరిచి నీ సంఘంతో మీరు మాట్లాడి మరి ఇంకెక్కువగాను ఉజ్జీవింప చేయమని, బలపరచమని, నీ కృపను వారి పట్ల అధికముగా విస్తరింప చేయమని ఈ సమయం ముందు ఈ లేఖనాన్ని చేతులకు అప్పగించుకుంటూ మా ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తున్నాము. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏమని చదువుకున్నాం మనము? చెప్పండి, ఏమని చదువుకున్నాం మనము? నా శరీరము నిజమైన ఆహారమును, నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. ఈ దినం మనము అసలు నిజమైన ఆహారము అంటే ఏమిటో కొన్ని లేఖనాలతోటి మనము దేవుని వాక్యాన్ని ధ్యానించబోతా ఉన్నాం. అంతేకాదు అదే 6వ అధ్యాయము 51లో నా శరీరము నిజమైన ఆహారమును, నా రక్తం నిజమైన పానమునై ఉన్నదని 55లో చెప్పితే అసలు అది ఎక్కడి నుంచి వచ్చిందంటే పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే. ఏంటంట? పరలోకము నుండి దిగి వచ్చింది ఈ ఆహారం. అది ఎటువంటి ఆహారము? జీవాహారము. అంటే ఇప్పుడు మనం తినే ఆహారానికి జీవాహారానికి తేడా ఉన్నది. అంటే ఏమున్నట్టు? 2 ఆహారాలు ఉన్నాయి. అంటే ఒకటి నిజమైన ఆహారము, అది జీవమునిచ్చే ఆహారం. మరి నువ్వు తినుచున్నది ఏంటిది? నేను తినుచున్నది ఏంటిది? అది నిజమైన ఆహారం కాదా? అది మనం జీవింపజేయటం లేదా? హల్లెలూయా. అయితే అది కూడా నిజమైన ఆహారమే, కానీ అది ప్రకృతి పరంగా నిజమైన ఆహారం అయినది. ప్రకృతి పరమైన శరీరానికి అది పోషణ ఇస్తున్నది. అయినను దాన్ని తినటం వలన చివరికి ఏమవుతుంది? మరణమే ఉన్నది. ప్రకృతి సంబంధమైన ఆహారం తినుచు ప్రకృతి సంబంధ శరీరాన్ని పోషించుకుంటున్నాను, అది నేను జీవింపజేస్తున్నాను, చివరికి ఏమైనది? మరణమై ఉన్నది. హల్లెలూయా. అయితే ఈ నిజమైన ఆహారము, ఈ నిజమైన పానము ఎక్కడి నుంచి వచ్చింది? పరలోకము నుండి వచ్చింది. కాబట్టి ఎవడైనను ఈ ఆహారం భుజించితే వాడు ఎల్లప్పుడూ జీవించును. దానికి దీనికి ఉన్న తేడా అదండి. హల్లెలూయా. ఇదేమో
మట్టి సంబంధమైన నుంచి పుట్టుకొని వచ్చుచున్నటువంటి ఆహారం. ఇది చివరికి మరణమై ఉన్నది. కానీ పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారము, దానిని భుజించితే వాడు ఎల్లప్పుడూ జీవించును. ఈ ఆహారానికి ఎంత తేడా ఉన్నదో ఈ దినం మనం చూద్దాం. హల్లెలూయా. కాబట్టి ఆహారం ఏంటంటే నా శరీరమే అని ప్రభువైన యేసుక్రీస్తు చెబుతా ఉన్నాడు. మరియు నేను ఇచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. కాబట్టి నిశ్చయముగా చెప్పుతున్న మాట ఇది, ఇంకా తిరుగు అన్నది లేనటువంటి మాట. ఇక్కడ చూడాలి ఏంటిదంట, ఆయన యొక్క శరీరము మరియు ఆయన యొక్క రక్తము నిజమైన ఆహారము, నిజమైన పానమై ఉన్నది. కాబట్టి దానిని మనము తింటే మనం ఎల్లప్పుడూ జీవిస్తామని దేవుడు మనకు వాగ్దానము చేస్తా ఉన్నాడు. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి నన్ను తినువాడును నా మూలముగా జీవించును. ఇప్పుడు ప్రకృతి సంబంధమైన ఆ భోజనం తినువాడు దాని మూలముగా జీవిస్తాడు. కానీ ఇక్కడ ఆత్మ సంబంధముగా ప్రభువైన యేసుక్రీస్తును మనం తినటం వలన ఆయన మూలముగా మనం ఏం చేస్తున్నాము, జీవిస్తా ఉన్నాము. కాబట్టి ఆ శరీరము, ఆ యొక్క పానము, ఆయన శరీరము మరియు ఆయన యొక్క రక్తము, అది మనకు రొట్టె ద్రాక్ష రస రూపంలో అది మనకు దొరుకుతా ఉన్నది. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు బాగా గమనించండి, ప్రవక్త యొక్క వర్తమానం నుండి కొంత వాక్యాన్ని మనం తీసుకుంటా ఉన్నాం. కొంత ఆయన చెప్పిన ఆయన చెప్పినటువంటి వివరణ మనం తీసుకుంటా ఉన్నాం. మీకు తెలుసు, ఒకవేళ తెలియకపోవచ్చు, పరలోకములో కూడా వ్యత్యాసం ఉన్నది. బాగా గమనించాలి, పరలోకములో కూడా వ్యత్యాసాలు ఉన్నాయండి. ఏంటి అంటే దూతల యొక్క స్వరూపములలో వ్యత్యాసము కలదు. ఎక్కడ ఉందంట, దూతల యొక్క స్వరూపములలో కూడా వ్యత్యాసము కలదు. అక్కడ దూతలు కలరు, పరలోకంలో కెరూపులు కలరు. జాగ్రత్త వినాలి, ఇక్కడ చూడాలి. కెరూపులు కలరు, సెరూపులు కలరు, మరియు వారికి వేరువేరు పనులు ఉన్నాయి, వేరు కార్యములు అన్నవి వాటికి ఉన్నాయి. ఇక్కడ చూడాలి రాత్రి. మరియు అవి ఏ విధంగా అయితే వ్యత్యాసముగా ఉన్నాయో మనము కూడా వ్యత్యాసముగా ఉన్నాము. ఇదే సంఘములో మనము కూడా వ్యత్యాసముగా ఉన్నామండి. ఎట్లంటే చూడండి, ఇంకా దేవుడు ఈ భూ ప్రపంచాన్ని కూడా చాలా వ్యత్యాసకరమైనటువంటి పద్ధతులలో ఆయన నిర్మించినట్టుగా మనం చూస్తూ ఉంటాం. మనం చూసినట్లయితే దేవుడు పెద్ద పర్వతమును సృజించను, అలాగనే సమభూములను కూడా ఆయన సృజించను, పచ్చిక బయలను ఆయన సృజించను, గడ్డిని సృజించాడు. అదే టైంలో ఎడారులను ఆయన సృజించాడు. నీటిని పలు విధములైనటువంటి ప్రతి విధమైనటువంటి రకరకాలుగా దేవుడు ఏం చేశాడు, ఈ భూమిని అలంకరించి దానిని మన కొరకు ఇచ్చినట్టుగా మనం చూస్తా ఉన్నాం. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి ఆయన ఏమవుతున్నాడు, ఒక ప్రత్యేకమైన దేవుడుగా కనపడుచున్నాడు. ఇక్కడ వినాలండి, ప్రత్యేకమైన దేవుడుగా కనపడుచున్నాడు. ఇంకా చూడండి, ఈ ఉదయము లేకపోతే రాత్రి కాలంలో మనం గమనిస్తే మనలో కొందరు తెల్లగా ఉన్నారు. ఎలా ఉన్నారు? తెల్లగా ఉన్నారు. కొందరు నలుపు రంగును కలిగి ఉన్నారు, కొందరు బ్రౌన్ కలర్ కలిగి ఉన్నారు, కొందరు పసుపుగా ఉన్నారు, కొందరు ఎర్రగా ఉన్నారు. ఆయనను వీళ్ళందరూ ఆయన యొక్క ప్రజలై ఉన్నారు. గట్టి చెప్పాలి ఆమేనని. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఒక విచిత్రమైన స్వభావము కలవాడు. కావున ఆయన యొక్క పరిచారకుల మధ్య కూడా ఆ విధంగానే పలు రకములైన వారిని కలిగి ఉన్నాడు. ఏంటంట, వారి పరిచారకులలో కూడా పలు రకములైన వ్యత్యాసాలు ఉన్నాయని. కొందరిని ఆయన ప్రవక్తలుగా ఉంచాడు, కొందరిని అపోస్తలుగా ఉంచాడు, కొందరిని కాపరులుగా ఉంచాడు, కొందరిని సువార్థికులుగా ఉంచాడు, కొందరిని బోధకులుగా ఉంచినట్టుగా మనం చూస్తా ఉన్నాం. అంతేకాదు ఆయన యొక్క ఆత్మీయ వరములలో కూడా కొన్ని వరములు స్వస్థపరుసు వరముగాను, కొన్ని వరములు భాషలు మాట్లాడు వరముగాను, కొన్ని వరములు దానికి అర్థం చెప్పు వరములుగాను,
ఇంకా హృదయ వివేచనను ఎరిగే వరముగాను, దయ్యములను వెళ్ళగొట్టే వరముగాను, ఇట్లా రకరకాలుగా వ్యత్యాసాలు ఉన్నట్టుగా మనము చూస్తా ఉన్నాం. దాని అంతటి బట్టి మనకు ఏం తెలుస్తుందంటే దేవుడు ఒక విచిత్రమైన దేవుడు. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. ఈ ప్రకృతిలో మనం చూస్తే ఎన్ని రకాల వెరైటీస్, ఎన్ని రకాల సౌందర్యం అనేది మనము చూస్తా ఉన్నాం. కాబట్టి ఆయన యొక్క గుణ లక్షణములన్నీ కూడా ప్రకృతిలో మనకు కనపడతా ఉంటాయండి. హల్లెలూయా. కాబట్టి ఇంకా క్రైస్తవేమో దేని గురించి మాట్లాడుతుందంటే బాగా గమనించాలి మీరు. దేని గురించి మాట్లాడుతుందంటే మరణం గురించి మాట్లాడుతున్నది, పూడ్చబడటం గురించి మాట్లాడుతున్నది, మరియు పునరుద్ధానము గురించి సత్యమును పలుకుట మనం చూస్తున్నాము. ఎందుకు ఇది మ్యాచ్ అవుతుందంటే మనం ఏం చదువుకున్నాం? నిజమైన ఆహారము, నిజమైన పానము. ఇప్పుడు మనం ప్రకృతి సంబంధంగా ఆహారం భుజిస్తున్నాము, దాని ద్వారా జీవిస్తా ఉన్నాము. కానీ చివరికి ఎక్కడికి రావాలి? మరణం అనే దగ్గరికి వస్తున్నాం. ఆ తర్వాత ఏం జరుగుద్ది? మరణంకి వచ్చిన తర్వాత ఏం జరుగుద్ది? పూడ్చబడటం అన్నది జరుగుతుంది. మరియు ఆ తర్వాత పునరుద్ధానం అన్నది లేదు. ప్రకృతి సంబంధమైన ఆహారం తినటం వల్ల ఎక్కడి దాకా వస్తున్నాం? జీవిస్తున్నాం, మరణానికి వస్తున్నాము, మరియు పూడ్చబడతా ఉన్నాం. కానీ పునరుద్ధానం అన్నది లేదు. కానీ ఒక ఆహారం ఉన్నది. ఆ ఆహారాన్ని మనం భుజించినట్లయితే ఈ లోకంలో మనం జీవిస్తా ఉన్నాము, మరియు మరణిస్తా ఉన్నాము, సమాధి చేయబడతా ఉన్నాం, కానీ మరి తిరిగి లేపబడతా ఉన్నాము. ఆమేన్, హల్లెలూయా. ప్రభు మనం చెప్తా ఉంటాం, దీనిని తినువాడు నా మూలముగా జీవించును, వాడు ఎల్లప్పుడూ జీవించును. దేవుని మహిమ కలుగును గాక. ఇప్పుడు మనం చూద్దాం. ఇంకా మనం ఆహారముగా భుజిస్తున్న గోధుమ రొట్టెను మనము తీసుకుని పరిశీలించిన యెడల మనం ఎట్లా జీవించుతున్నామనగా బాగా గమనించండి. మనం తినే ఆహారం లేదా గోధుమ రొట్టె ఏదైనా కానీ ఎలా మనం జీవించుతున్నామని చూస్తే ఒకే ఒక మార్గము ద్వారానే మనం జీవిస్తా ఉన్నాం. ఏంటిదయ్యా ఒకే మార్గం అంటే? అది చనిపోయిన పదార్థములను మన శరీరంలోనికి తీసుకునేట ద్వారానే. ఎలా జీవిస్తున్నాం మనము? ఇద్దరివి చనిపోతే వాటిని మనము శరీరం తీసుకొని మనము జీవిస్తా ఉన్నాం. హల్లెలూయా. ఇప్పుడు మీరు గోధుమను తీసుకోండి, దాన్ని ఏం చేస్తారు? మెత్తగా ఇసురుతారు, లేకపోతే గిర్ని పట్టిస్తారు, లేకపోతే దంచుతారు. అంటే దాని అర్థం ఏంటిది? అది చనిపోతుంది. అప్పుడు నువ్వేం చేస్తున్నావు? దాన్ని రొట్టెగానో లేకపోతే ఇంకొక రకరకాలుగా నువ్వు చేసుకొని కడుపులోనికి తీసుకొని నువ్వు జీవిస్తా ఉన్నావు. అంటే ఒక మనుషుడు జీవించాలంటే నీ కొరకు ఏదో ఒకటి చనిపోవలసి ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి అది ఒకే ఒక్క మార్గం అయి ఉన్నది. అది చనిపోతేనే నీకు ఆహారం. ఒక జంతువు చనిపోతేనే నీకు మాంసం. ఒక కోడి చనిపోతేనే నీకు చికెన్. బాగా గమనించాలి. అంటే ఒకటి నీ కొరకు చనిపోవటం వలన నువ్వేం చేస్తున్నావు? జీవిస్తున్నావు. ఆమేన్, హల్లెలూయా. అది తప్ప ఇంకో జీవించే మార్గమే లేదండి. మన కొరకు ఒకటి తప్పకుండా ఏమి కావాలా? చచ్చిపోవాలా. అది తప్ప మరి ఒక మార్గం మనకేమీ లేదు. అది గింజ గాని, జంతువు గాని, పక్షి గాని ఏదైనా మన కొరకు చనిపోతేనే మనకు ఆహారము. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి మీరు కనుక జీవింపవలయునైనా మీరు చనిపోయిన పదార్థమును తినుట ద్వారా జీవింపవలయును. మీరు రొట్టెను తిన్నప్పుడు అక్కడ గోధుమ చనిపోవలయును. మీరు కనుక ఆకుకూరను తినేయడలా అది చనిపోవలయును. మీరేమి చేసినను కూడా, పాలు తాగిన కూడా మీరు సూక్ష్మ క్రిములను త్రాగుచున్నారు, మరియు వాటిని త్రాగుచున్నారు. మీరు చనిపోయిన పదార్థమును తినడం ద్వారానే జీవించుచున్నారు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలండి. మీరు నాకెళ్ళి చూడాలి, పిల్లలు నాకెళ్ళి చూడాలి. ఎలా జీవిస్తా ఉన్నామో? చనిపోయిన పదార్థములను తినడం ద్వారానే మనము జీవిస్తా ఉన్నాం. మరి శరీరముఖముగా మనము జీవించవలెనన్నా ఏదో ఒకటి చనిపోవలసినదిగా ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. మరి అట్లయిన ఎడల ఇప్పుడు జాగ్రత్తగా వినాలి. మరి
అట్లయిన ఎడల మనం నిత్యముగా జీవించవలెనన్న ఏదో ఒకటి చనిపోవాలి. అది నిశ్చయముగా ఉన్నది, అది వాస్తవముగా ఉన్నది. కాబట్టి నువ్వు నిశ్చయముగా నిత్యం బతకాలంటే నీ కొరకు ఏదో ఒకటి చనిపోవాలి. హల్లెలూయా. మనలను జీవింపచేయుటకు మరణము ఒకటి మనకు కావాల్సి ఉన్నది. మనం జీవించడానికి ఏం కావాలి? మరణం ఒకటి కావాలండి. కాబట్టి ప్రభు చెప్తా ఉండు, రొట్టె నేనే రొట్టెను అని యేసు చెప్పుటను చూసినప్పుడు, హల్లెలూయా, యేసు ఏం చెప్తా ఉండు? నేనే రొట్టెను అని ఆయన చెప్తున్నప్పుడు మరి అక్కడ గోధుమ రొట్టె వల్లే అగుపించుతున్నదేమో మనకు, కానీ ఆయన సహజమైన గోధుమ రొట్టె కాదు. బాగా వినాలి, నాకు వెళ్ళి చూడాలి. సహజమైన గోధుమ రొట్టె కాదు. కావున అక్కడ రొట్టె ద్వారా జీవించబడుతున్న రెండు రకములైన జీవితములు ఉన్నవి. ఒకటి ప్రకృతి పరమైన జీవితము, ఒకటి ఆత్మ సంబంధమైన జీవితం అండి. ఆయన గోధుమ కాదు గాని ఆయన వాక్యమై ఉన్నాడు. అదండి, ఆయన ఏమైనాడు? వాక్యమైన. అటువంటి వ్యక్తి శరీరధార అయి ఉన్నాడు. ఆయన అక్కడ రెండు రకముల జీవితములను ఉండవలసి ఉన్నది. ఆయన ఒక పక్క వాక్యమై ఉన్నాడు, మరి ఒక పక్క శరీరధారైన దేవుడిగా మనకు కనపడతా ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు నేను చెప్పినట్లు గోధుమ చనిపోవటం వలన మనము శారీరకంగా జీవించుచున్నామని మనకు తెలియదు. ఇప్పుడు యేసు వాక్యం అనే రొట్టె మన కొరకు చనిపోయెను. ఆమేన్. హల్లెలూయా. ఆత్మీయంగా మనం జీవించాలంటే ఆత్మీయంగా మనకి ఇప్పుడు ఏం కావాలి? ఒక వ్యక్తి చనిపోవాలండి. ఆ వ్యక్తి ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన ఎక్కడి నుంచి వచ్చిండు? పరలోకం నుండి దిగి వచ్చాడు. ఆయన నా శరీరం తిని నా రక్తము త్రాగువాడు నిత్య జీవము కలవాడు అని చెప్పాడు. కాబట్టి నన్ను తినువాడు నా మూలముగా జీవించునని ప్రభు చెప్తా ఉన్నాడు. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి నువ్వు జీవించాలంటే వాక్యం అనే యేసుక్రీస్తు నీ కొరకు చనిపోయాడు. కావున మనము నిత్యముగా జీవించగలము. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. దీనిని మీ మనసులో ఉంచుకోవాలండి. నేను శాశ్వతంగా నిత్యంగా జీవించాలంటే నా కొరకు రొట్టె అయిన ఆహారముగా ఉన్నటువంటి యేసుక్రీస్తు చనిపోయాడు. ఆయన చనిపోతేనే నేను జీవించగలను అన్న సత్యము ఇది నా మీ చెవిలో బాగా, మీ హృదయంలో బాగా నాటుకుపోవాలండి. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి యేసుక్రీస్తు యొక్క వాక్యములు ఎంత సత్యములో నిరూపించుటకు ప్రకృతిలో అవి ఎట్లు సంభవించునో మనం చూస్తా ఉన్నాం. ప్రకృతి పరంగా మనకు క్లియర్ కనపడుతుంది, మరియు వాక్యమైన యేసుక్రీస్తు పరంగా కూడా మనకు క్లియర్ గా కనపడుతుందండి. ఇప్పుడు చూడండి, ఏదైనా తోటలో, హల్లెలూయా, దేవుడు ఆయన యొక్క మొదటి కుటుంబమునకు ఆ కుటుంబము జీవించలాగున దేవుని వాక్యమును ఇచ్చాను. మనం జీవించాలంటే ఏం కావాలి? వాక్యం అనే యేసుక్రీస్తు రొట్టె చనిపోవాలి, దానిని మనం తినాలి. హల్లెలూయా. ఇప్పుడు వీళ్ళు కూడా చూడండి, దేవుని యొక్క ఆ యొక్క మొదటి కుటుంబానికి ఆ కుటుంబం జీవించలాగున దేవుని వాక్యం అనే రొట్టెను ఇచ్చాను. మరి ప్రతి ఒక్క వాక్యము ద్వారా వాళ్ళు జీవించవలసి ఉన్నది. ప్రతి ఒక్క వాక్యము ద్వారా వాళ్ళు జీవించవలసి ఉన్నది. మొట్టమొదటి కుటుంబము భూమిపై ఏర్పడినప్పుడు వారు దేవుని యొక్క వాక్యముతో నిలిచి ఉండు వరకు వారికి నిత్య జీవము అనుగ్రహించబడినది. హల్లెలూయా. చూడండి, వారు దేవుని వాక్యముతో నిలిచి ఉండు వరకు వారికి ఏమున్నది? నిత్య జీవం అన్నది ఉన్నదండి. హల్లెలూయా. అది ఆయన యొక్క ప్రణాళిక అయి ఉన్నది. కాబట్టి నేనే దేవుడను అని ఆయన చెప్తా ఉన్నాడు. నేను మారని వాడను. అది ఇంకను ఆయన యొక్క ప్రణాళికగా ఉన్నది. ఇప్పుడు కూడా అదే ప్రణాళికగా అది ఉన్నదండి. కాబట్టి ఆచారముల వలన గాని, సంఘ శాఖల వలన గాని, మానవునిచే ఏర్పరచబడిన చట్టముల వలన మానవుడు జీవించాలనేది ఆయన యొక్క ప్రణాళిక కాదండి. అది అయితే దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన మనుషుడు బ్రతకాలన్నది దేవుని యొక్క ప్రణాళిక అయి ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మళ్ళీ మనం ఆది కాండం తిరిగిపోదాం.
ఆది కాండం అంటే అది ఆరంభము. ఆది కాండం అంటే ఏంటిది? ఆరంభం. ఆది కాండం అనగా ఆరంభం అని అర్థము. దేవుడు ఆయనకు కుటుంబమునకు వారు ఈ యొక్క వాక్యముతో నిలిచి ఉండు వరకు మరియు ఈ యొక్క వాక్యము ద్వారా జీవించడానికి గాను నిత్య జీవమునిచ్చాను. బాగా గమనించండి, వారు ఆ వాక్యంతో జీవించినంత వరకు వారికి ఏమి ఇచ్చాడు? నిత్య జీవం ఇచ్చాడు. అయితే వారు దానిని మీరినప్పుడు, ఇప్పుడు గమనించాలి, వారు దానిని మీరినప్పుడు వాగ్దానం వలనబడు గొలుసులో ఒక కొక్కెమును వారు త్రుంచి వేసినప్పుడు మరణం వారిని కొట్టెను. దేవుడు వారికి వాగ్దానం ఇచ్చాడు, హల్లెలూయా, మీరు నిరంతరము జీవిస్తారు, ఇది తింటే మీరు చనిపోతారు, ఇది తినకపోతే మీరు జీవిస్తారు. ఆ వాగ్దానం అనే ఆ యొక్క కొక్కెములో ఏం చేశారంట? ఒక కొక్యాన్ని తుంచేశాడండి. కొక్కెం అంటే ఏంటిది? ఒక గొలుసు అయ్యన్నది. గొలుసు ఎట్లుంటుంది? ఒక కొక్యానికి ఒకటి తగిలిచ్చి ఉంటారు, మధ్యలో నీకు కొంచెం గ్యాప్ ఉన్నట్టుగా కనపడుతుంది. బాగా గమనిస్తారు, కొంచెం గ్యాప్ ఉన్నట్టుగా కనపడుతుంటది, కానీ అది ఏమాత్రము తెగదండి. హల్లెలూయా, దేవుని దాని మహిమ కలుగును గాక. అది ఒక గొలుసుగా ఉన్నది. దానిని పట్టుకొని మరి నరకంపై మనము పైగా వెళ్ళిపోతా ఉన్నాం, ఆ గొలుసును పట్టుకొని. అయితే ఒక విశ్వాసి, బాగా గమనించాలి, ఒక వేషధారి విశ్వాసిగా నుండి ఈ యొక్క వాక్యములకు విరుద్ధమైన ఒక వాక్యముతో జీవించిన ఎడల అప్పుడు అతడు దేవునితో తన సహవాసాన్ని తెంపుకొని దేవునికి దూరముగా పోతున్నాడు. మరి ఒక కొక్కెము విరిగిపోతున్నది అక్కడ. ఎప్పుడైతే ఒక అవిశ్వాసిగా ఉండి విశ్వాసి ఉన్న ఒక వ్యక్తి అవిశ్వాసిగా మరి దేవుని వాక్యం తృణీకరించినప్పుడు దేవునితో సహవాసం తెంపుకొని దూరముగా పోతున్నాడు. ఆ గొలుసులో నుండి ఒక కొక్కెం ఏమైందంటే తీసివేయబడతా ఉన్నది. కాబట్టి అది విరిగిపోతా ఉంది. మరి గుర్తుంచుకోనండి, ఈ యొక్క వాక్యంపై మీకు గల విశ్వాసం ఒక గొలుసు అయి ఉన్నది. ఈ వాక్యంపై మనకు విశ్వాసం ఉంటే అది ఏమైనదంట? ఒక గొలుసు అయి ఉన్నదండి. హల్లెలూయా. ఒక గొలుసు యొక్క బలహీనమైన సంధిలో కలిగి చోటు అది బలము గలదిగా ఉండును. ఇప్పుడు మనం చెప్పాం, ఆ గొలుసులో ఒకదానికొకటి కొక్కేందుకు చిన్న సందు ఉన్నట్టు, గ్యాప్ ఉన్నట్టు ఉంటుంది, కానీ అక్కడ దానికి ఏముంటుందంట? బలం అనేది ఎక్కువగా ఉంటుంది. నువ్వు ఎంత బరువు అయినవి అది అక్కడి నుంచి, అంటే ఆ ఎంత బరువు ఆపగలదో అంత బరువును వేసినా అక్కడి నుంచి ఆ గ్యాప్ అనేది పెరగదండి. హల్లెలూయా. అది ఒక విశ్వాసానికి గొలుసు అయి ఉన్నది. చూడండి, అది ఎక్కడైతే బలహీనతగా ఉంటుందో అక్కడనే బలము గలదిగా ఉంటుందంట. ఏలయనగా అది సమస్త భారమును సహించుచున్నది. నువ్వెంత కిందికి దాన్ని బరువేస్తే ఆ భారాన్నంతా ఆ కొక్కెము అది భరిస్తా ఉన్నదండి. హల్లెలూయా, దేవుని దాని మహిమ కలుగును గాక. మరియు వాక్యములో ఏదైనా కార్యం మిమ్మల్ని కలవరపరిచిన ఎడల, లేదా కొత్తది ఏదో మీరు వినిన ఎడల, లేకపోతే మీకు ఏదైనా సాధక బాధకాలు అవి వచ్చిన ఎడల, అప్పుడు మీరు మీ విశ్వాసం బలహీనత పడి ఆ కొక్కెము కదా ఊసిపోయినట్టుగా ఆ విధంగా బలహీన పడాల్సిన అవసరము ఎంత మాత్రమో లేదండి. హల్లెలూయా. ఎందుకంటే యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడని లేఖనములు చెప్పుచున్నవి. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఆ వాక్యం చుట్టూ మీరు కోటగట్టి మరి దానితోనే నిలిచి ఉండాలి. అదండి, ఎన్ని బలహీనతలన్నీ ఏమైనా కానీ యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న ఆ దినం ఆయన ఏ అద్భుతకరం ఆశ్చర్యకరములు ఎలాంటి ఆశీర్వాదములు అవన్నీ ఇచ్చాడు. ఇప్పటికీ ఆయన అదే దేవుడైన అదే ఆశీర్వాదం ఇస్తాడు, అదే స్వస్థతను ఇస్తాడు అనే యొక్క భరోసాను మనం ఆయన పట్ల ఉంచాలి. వాక్యం పట్ల మన విశ్వాసము ఉంచినప్పుడు ఆ వాక్యం చుట్టూ మనం ఏం చేయాలంట? కోట కట్టి మరి దానితోనే ఉండి మరి దానిలోనికి మీ జీవితమును చుట్టి ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. ఏలయనగా అది మాత్రమే మిమ్మును నరకము యొక్క జ్వాలలకు పైగా తీసుకొని పోవును. వాక్యాన్ని నమ్మితేనే, వాక్యంతో నిలిచి ఉంటేనే నరకం యొక్క జ్వాలల పైగా మీరు వెళ్ళిపోతారండి. ఆ జ్వాలలను దాటిపోలాగున అది చేయును. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క వాక్యముతో ఏ కలుషితం కాని దానిని అది తప్ప ఏదైనా కలుషితమైన దాన్ని నువ్వు కలిపినట్లయితే
అప్పుడు నువ్వు దేవుని నుండి వేరుపరచబడతావు. అది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి దేనిని మనము కలుషితము చేయకూడదండి. హల్లెలూయా. వాక్యము తప్పనిచ్చి మరి దేనిని భుజింపకూడి, అదండి మనం చేయాల్సింది. ఏదో ఈ లోకంలో అల్లవాడున్నాడు, ఈడున్నాడు, అది ఉన్నది, ఇది ఉన్నది అనే వాటిని మనం ఎన్నడూ భుజించకూడదండి. మనం ఏం భుజించాలంట? దేవుని వాక్యం తప్పనిచ్చి మరి దేనిని భుజింపకూడదు. దానితోనే మనం నిలిచి ఉండాలి. ఆయనే వాక్యమై ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు మనం చాలా జాగ్రత్తగా గమనించవలసిన వారమై ఉన్నాం. గమనించండి. వాక్యమును నమ్మి జీవించుట లేక ఒక పదమును అవిశ్వసించి మరి చనిపోవుట, ఈ రెండే మనము ఎంచుకోవాల్సి ఉన్నది. ఒకటి ఏంటిదంట? వాక్యమును నమ్మి జీవించుట, లేదా వాక్యమును అవిశ్వసించి, లేదా ఒక పదమును అవిశ్వసించి మనము చనిపోవుట అనే దానిని గురించి ఆదాము తాను స్వయంగా ఎన్నుకొనవలసిన వాడై ఉన్నాడు. మరి అలాగే ఆదాముకు ఒక ఎన్నుకోబడవలసిన కార్యం ఉండెను. మరి అతడు వాక్యంపై ఆధారపడి ఉన్న ఎడల అతడు జీవించును. అతడు గనక వాక్యమునకు హత్తుకొనకుండా ఉన్న ఎడల అతను మరణించును. సేమ్ అదే ప్రణాళిక మన పట్ల కూడా ఉన్నది. ఈ దినము నువ్వు దేవుని వాక్యమును హత్తుకుంటావా, నువ్వు నిరంతరము జీవిస్తావండి. ఆ కొక్యము నిన్ను పట్టుకొని కాపాడుతూ ఉంటుంది. కానీ దేవుని వాక్యం నువ్వు అవిశ్వసించి వద్దనుకుని లోక కార్యములు చేస్తావా, ఏమైపోతా ఉన్నావు? నీకు మరణం అన్నది తాకుతా ఉన్నదండి. హల్లెలూయా. కాబట్టి మనము దేవుని కార్యమును కలిగి ఉన్నాము. మనం వాక్యముతో నిలిచిన ఎడల మనము జీవించదము. వాక్యముతో నిలిచిన ఎడల మనము జీవిస్తాము. మనుషుడు దేవుని యొక్క ప్రతి మాట వలన జీవించును. అయితే దేవుని యొక్క ప్రతి వాక్యం వలన జీవింపకున్న ఎడల మనము మరణించదము. మనము ఆత్మీయముగా మరణించదము. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి మనము ఎంత పెద్దగా అరిసినను, ఎంత పెద్దగా కేకలేసినను, నిశ్చయముగా మనం గట్టిగా చప్పట్లు కొట్టినను, ఏమి చేయినా అదంతా మంచిదే. అయితే అది జీవించుట కాదు. అది మాత్రమే జీవించుట కాదు అండి. మనము క్రీస్తు వాక్యముతో ఉండవలెను. అది ముఖ్యమండి. ఎలా ఉండాలి? మనము సంఘములో ఎంత పెద్ద కేకలొచ్చు, చప్పట్లు కొట్టచ్చు, ఏమైనా మనం చేయొచ్చు. కానీ అది జీవించేది నిజమైన జీవితము కాదండి. కానీ దాన్ని చేస్తూ నువ్వేం చేయాలి? దేవుని వాక్యముతో నిలిచి ఉండాలి. అప్పుడు ఆ కొక్యానికి బలం ఉంటుందండి. ఆ యొక్క వాక్యను నువ్వు హత్తుకొనవలెను. ఆ వాక్యమును నీవు నమ్ముకొనవలెను. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఆ వాక్యమును మనం నమ్ముకున్నట్లయితే మనం ఏం చెప్పగలము? నిన్నే నేను నమ్ముకున్నానయ్యా, నిన్నే నేను నమ్ముకున్నానయ్యా. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఇక్కడ ఈ యొక్క పాట ఉన్నట్టుగా మనము నిన్నే నేను నమ్ముకున్నానన్న పాట ఎంత చక్కగా పాట మనకు ఉన్నది. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి ప్రియ సంగమా, నిజమైన ఆహారము మనకున్నదండి, నిజమైన పానము మనకున్నదండి. అది పరలోకము నుండి దిగి వచ్చి ఉన్నది. అది నిజమైన పానము, ఆహారమై ఉన్నది. అది ఎవరో కాదు, యేసుక్రీస్తు అయి ఉన్నాడు. కాబట్టి ఆయనను మనము తినాలి. అప్పుడు మనం నిత్యము జీవిస్తామని దేవుడు మనకు వాగ్దానం చేశాడు. అది ఈ దినము ఆయన వాక్యం నుండి విశ్వసించి ఆయన యొక్క సాదృశ్యముగా మనము రొట్టెను ద్రాక్ష రసాన్ని తీసుకున్నట్లయితే దేవుడు తప్పకుండా మనను నిత్య జీవం కలవారిగా ఎంచుచు తన యొక్క రాజ్యములు మనకు స్థానం అన్నది కల్పిస్తా ఉన్నాడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించును గాక. దేవుడు మనలందరినీ దీవించును గాక. తలలు వచ్చినట్లయితే మనం ప్రార్థన చేసుకుందాం. క్లోజ్ చేయండి.